నమస్తే. గత వైసీపీ సర్కారులో రవాణా శాఖలో ఆయన కింగ్ మేకర్. ఆయన చెప్పిందే వేదం. ఆయన అనుకున్న వారికే పదోన్నతులు, బదిలీలు, ఇలా ఆయన అనుకున్నదే తడవుగా అన్నీ చేసేసేవారు. ఆయనే పి సీతారామాంజనేయులు అలియాస్ పిఆర్ఎస్. రవాణా శాఖలో ఏక ఛత్రాధిపత్యంగా వ్యవహరించారు. BS3 లారీల కేసులో టీడీపీ నేతలపై కేసులు పెట్టి జైలుకు పంపిన ఆయన ఆ వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసిన రవాణా శాఖ అధికారులపై చర్యలు తీసుకోలేదో ఏమో తెలియదు. ఇప్పటికీ ప్రశ్నార్థకరంగానే ఉంది. ఈ కేసులో అధికారుల పాత్ర ఉందని స్పష్టంగా తేలినా వారిపై చర్యలే లేకుండా తర్వాత పదోన్నతులిచ్చిన PRS తన మార్కు చూపించారు. అనంతరం జిల్లా తాడిపత్రికి చెందిన 2 సంస్థలు భారత్ స్టేజ్ లారీలను అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి BS4 గా చూపించి రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలతో 2020లో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులపై జగన్ ప్రభుత్వం కేసులు పెట్టింది. 2019లో తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి లారీల అంశంపై రవాణా శాఖకు ఫిర్యాదు చేయగానే అప్పటి కమిషనర్ గా ఉన్న సీతారామాంజనేయులు ఆగమేఘాలపై విచారణ జరిపించారు. కేసులు నమోదు చేయించి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని జైలుకు పంపే వరకు శాంతించలేదు. అయితే ఈ కేసులో అనంతపురం ఉప రవాణా కమిషనర్ ఇతర ఉద్యోగులు కలిపి మొత్తంగా 17 మంది పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు. వీరికి తొలుత చార్జ్ మెమోలు జారీ చేశారు. దాంతో వాళ్ళను ఉద్యోగాల నుంచి తొలగిస్తారని లేదంటే సస్పెన్షన్ చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా చార్జెస్ డ్రాప్ చేసేసి అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా చివరికి ఇంక్రిమెంట్లతో కోత కూడా లేకుండా బయటపడేలా సీతారామాంజనేయులు తమ చక్రం తిప్పారు. ఆ తర్వాత వారిలో కొందరికి పదోన్నతులు సైతం ఇచ్చారు PSR. సూళ్లూరుపేట రవాణా శాఖ కార్యాలయ పరిధిలో 2021లో ఆయిల్ ట్యాంకర్ల కుంభకోణం వెలుగు చూసింది. నాగాలాండ్ నుంచి 80 ట్యాంకర్లను నిరభ్యంతరంగా పత్రాలు తీసుకొచ్చి సూళ్లూరుపేట MVI కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే అసలు ఆ ట్యాంకర్లే లేవు. అయినా సరే రవాణా శాఖ అధికారులు RTA ఏజెంట్లతో కుమ్మక్కై ఇదంతా చేశారు. ఈ కుంభకోణం వెలుగులోకి రాగా ఇందులో కీలకంగా ఉన్న విజయవాడకు చెందిన RTA ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సూళ్లూరుపేట MVI ఏబోలు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లతో పాటు దీనిని పర్యవేక్షించాల్సిన ROT విఫలం కావడంతో వీరందరిపై కూడా అప్పట్లో కేసులు నమోదయ్యాయి. చాలా రోజులు అజ్ఞానంలో ఉన్న వాళ్ళు తర్వాత కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. PSR చొరవతో వీరిపైన తర్వాత చర్యలే లేకుండా పోయాయి. వారిని సస్పెండ్ కూడా చేయలేదు. ఆ తర్వాత ఈ కుంభకోణంపై కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ చేయగా ఆయా అధికారులు, ఉద్యోగులు ఇందులో బాధ్యులేనని తేల్చారు. వారిని సర్వీస్ నుంచి తొలగించాలని ఇటీవలే సిఫార్సు చేశారు. ఇప్పుడు ఆయా అధికారులు ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.